ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ నందు సున్నతి గురించి చెప్పినటువంటి ఆ విషయాన్ని, మరి 8వ రోజున సున్నతి చేయమని దేవుడు చెప్పినటువంటి ఆ విషయములో ఏముంది, ఎందుకు అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకుందాం. మొట్టమొదటగా ఆదికాండము 17వ అధ్యాయము 10వ వాక్యములో దేవుడు అబ్రహాముతో సున్నతి గురించిన మాట చెప్తూ ఉన్నాడు. దీనిని నీ సంతతి వారికి చేయాలని ఆదికాండము 17వ అధ్యాయము 10వ వాక్యములో, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఇంకా 12వ వాక్యములో మనం గమనించినట్లయితే, ఒక మగ పిల్లవాడు పుట్టిన తరువాత 8వ దినమున ఈ సున్నతిని చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. అబ్రహాముతో సున్నతి చేయమని చెప్పి అప్పుడు వారందరూ చేశారు. మరలా వీరు ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తు యొక్క ఆచారములను వీరు పాటిస్తూ ఉన్నారు కనుక మరలా మోషే ద్వారా లేవికాండము 12వ అధ్యాయము 3వ వాక్యములో 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. దేవుడు 8వ దినమున మగ బిడ్డకు సున్నతి చేయాలని అంటూ ఉన్నాడు. మరి సున్నతి అని అనగానే మనకు దేవుడు ఇలాంటిది ఎందుకు ఇచ్చాడో అని చెప్పి మనకు ఒక ప్రశ్న వస్తుంది. ప్రియమైన వారలారా, ఇది దేవుడు చెప్పేటప్పుడే దీనితో పాటే ఇంకొక మాటను కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము 11వ వాక్యములో, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను, ఇది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఈ సున్నతి అనేది దేవునికి మనుషులకు మధ్య ఒక నిబంధనకు గుర్తుగా ఉన్నది. ఎందుకు దేవుడు ఇలాంటి ఒక విషయాన్ని గుర్తుగాను నిబంధనకు గుర్తుగా పెట్టాడు అని మనము ఆలోచన చేస్తే, ఇద్దరు నిబంధన చేసుకోవాలంటే వారి నిబంధనకు సూచనగా రక్తము చిందించబడటము అనేది ఆనవాయితీ. ఇక్కడ ఈ యొక్క చర్మమును కోయటం అనేది లేదా సున్నతి చేయటం అనేది రక్తమును చిందించి దేవునితో ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి నిబంధనకు సూచనగా ఉంటున్నది. దీనిని అర్థం చేసుకోవటానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. అది ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన అంటున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యములో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. అంటే యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము నిబంధనకు సూచనగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనతో క్రొత్త నిబంధన చేసేటప్పుడు ఆయన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా నిబంధన చేశాడు. మరి నిబంధనకు రక్తము చిందించబడవలసినదే. మరి ఈ నిబంధన అందరికీ ఇవ్వబడలేదు. ప్రత్యేకించబడి ఇశ్రాయేలు జనాంగమునకు మాత్రమే ఇది ఇవ్వబడి ఉన్నది. అనేక మంది అనుకుంటారు క్రైస్తవులు కూడా దీన్ని ఆచరించాలేమో. బైబిల్లో కూడా క్రొత్త నిబంధన కాలంలో సున్నతి గురించిన తర్గములు కూడా జరిగి ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీలు కానటువంటి వారికి ఇలాంటి ఒక ఆచారము లేనే లేదు. ఎందుకు ఈ ఆచారము లేదంటే, మనుషులందరి నిమిత్తము, మనుషులకు బదులుగా, మన పాపములకు బదులుగా యేసుక్రీస్తు రక్తమును కార్చి ఒక క్రొత్త నిబంధనను మనకు దేవునికి నిబంధనగా చేసి ఉన్నాడు. ఇంకా దీన్ని క్లుప్తంగా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, శారీర ప్రకారమైన రక్త సంబంధికులైన ఇశ్రాయేలు ప్రజలకు శారీర ప్రకారమైన సున్నతి అవసరము. అయితే ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు ఆత్మీయమైనటువంటి సున్నతి మాత్రమే అవసరము. 2వ భాగము దేవుడు చెప్తూ ఉన్నాడు అబ్రహాముతో 8వ దినమున సున్నతి చేయమని అంటూ ఉన్నాడు. ఎందుకు 8వ దినమునే సున్నతి చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న మనకు వస్తుంది. మరి 8వ దినమున ఎందుకని అంటే, దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఒకటి ఉందండి. అది ఏమనగా, సున్నతి అనగా చర్మమును కోయటము. అలా కోసినప్పుడు రక్తస్రావము జరుగుతుంది.
అలా రక్తస్రావము ఎక్కువైతే ఎవరైనా కూడా చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుడు 8వ రోజు అని ఎందుకు అన్నాడంటే రక్తస్రావమును ఆపటానికి క్లాటింగ్ ఫ్యాక్టర్గా పనిచేసేది మన శరీరంలో విటమిన్ కే. విటమిన్ కే ఎప్పుడు కూడా బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 7 రోజుల్లో శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. అదే రీతిగా ఒక బిడ్డ యొక్క శరీరంలో అత్యధికమైన విటమిన్ కే ఉత్పత్తి అయ్యే రోజు ఏదంటే 8వ రోజని సైన్స్ చెప్తుంది. కాబట్టే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే రక్తస్రావం ఎక్కువ జరగకూడదని, పిల్లలకు ఏ హాని కలగకూడదని విటమిన్ కే ఏ రోజైతే ఎక్కువగా శరీరంలో ఉంటుందో ఆ రోజు సున్నతి చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. అనేక మంది సైన్స్తో దేవుణ్ణి పోలుస్తూ ఉంటారు, సైన్స్ గొప్ప అని చెప్తూ ఉంటారు. ప్రేమైన వారలరా, సైన్స్ కంటే కూడా దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆది కాండములోనే కే విటమిన్ గురించిన విషయాలను గ్రహించి 8వ రోజు సున్నతి చేయమని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానమునకు పోల్చదగిన జ్ఞానము ఈ ప్రపంచములో లేనే లేదు. సైన్స్ దానిలో కొద్ది భాగాన్ని మాత్రమే ఇప్పటి వరకు కనిపెట్టింది. ఇంకా కూడా దేవుని జ్ఞానాన్ని అది చేరుకోలేదనే మనము అర్థం చేసుకోవాలి. అంటే సైన్స్ ఏం చేస్తుందంటే దేవుని జ్ఞానాన్ని ఇన్వెన్షన్ అనే రూపంలో కొద్ది కొద్దిగా అనేక సంవత్సరాలుగా కనిపెడుతూ ప్రజలకు చెప్తూ ప్రపంచానికి నేర్పిస్తూ నేనే గొప్ప అని చెప్పటానికి ట్రై చేస్తుంది. కానీ ప్రతిసారి ఫెయిల్ అయిపోతుంది. దేవుడే నెగ్గుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్స్ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నది, దేవుని యొక్క జ్ఞానములోనే ఉన్నదని మనము అర్థము చేసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.